అన్లిమిటెడ్ కిలోమీటర్స్, లైఫ్ టైం వారంటీ అండి. ఎవరు బ్యాటరీ పాడైతే దాని పరిస్థితి ఏంటి? బెస్ట్ చాయిస్. ఇంటీరియర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఈ బడ్జెట్ లో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రీమియం లుక్ అయితే ఉంది. లేడీస్ కూడా ఎవరైనా కూడా డ్రైవ్ చేయొచ్చు అన్నట్టుగా ఉందన్నమాట. హాయ్ అండి, మరొక చిన్న గ్యాడ్జెట్ అయితే మీ ముందుకు వచ్చాను. ఎంజీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఈవీ కార్ ఇస్ ఎంజీ కామెట్. సో ఇది అందరికి తెలిసిన బ్రాండ్, బట్ బ్రీఫ్ గా కొన్ని చెప్పాలని చెప్పి తీసాను. 17.5 కిలోవాట్స్ బ్యాటరీతో వస్తుంది అండ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్, లైఫ్ టైం వారంటీ అండి. ఎవరు సందేహపడదు. ఈవీ తీసుకోవడానికి కేవలం సందేహపడేది బ్యాటరీ పాడైతే దాని పరిస్థితి ఏంటి. బట్ ఇక్కడ ఎంజీ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అండ్ 15 years లైఫ్ టైం వారంటీ. ఆ తర్వాత కూడా బ్యాటరీ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో బ్యాటరీ బడ్జెట్ కూడా కార్ ప్రైస్ లో చూస్తే కనుక ఇది 7.7 lakhs, నియర్లీ 2 to 2.5 lakh అయితే బ్యాటరీ కాస్ట్ అయితే ఉంది. ఈవీ కార్ తీసుకోవచ్చు. లోకల్ కి వాడే వాళ్ళు నియర్లీ 100 and 200 kilometers రేంజ్ లో తిరిగే వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అండ్ ఎకానమీ అండ్ ఎకో ఫ్రెండ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్విరాన్మెంట్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రంట్ 2 LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఫుల్ ఇల్యూమినేటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ కూడా ఇక్కడే ఇచ్చేసారు అండ్ కీలెస్ ఎంట్రీ కూడా ఉంది దీనికి. సో ఇంటీరియర్ చూస్తే ఈ బడ్జెట్ లో ఇంత రిచ్ లుక్ అయితే బయట నుంచి చూసిన దానికి ఇంటీరియర్ చూసిన దానికి అస్సలు సంబంధం లేదండి. 4 అయితే ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఏసీ కంట్రోల్ స్విచ్ అయితే ఇక్కడ ఉన్నాయి. గేర్ నాబ్ అంటే పార్కింగ్ అండ్ రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్స్ అనేది ఇచ్చారండి. విండ్షీల్డ్ కంట్రోల్స్, పార్కింగ్ లాక్ అయితే ఇక్కడ ఇచ్చారు. స్టీరింగ్ చూస్తే చాలా చిన్నగా బాగా స్మార్ట్ గా ఉందండి. సూపర్ గా ఉంది. పట్టుకోవడానికి కూడా సింపుల్ గా ఉంది. లేడీస్ కూడా ఎవరైనా కూడా డ్రైవ్ చేయొచ్చు అన్నట్టుగా ఉందన్నమాట. 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 8 inch టోటల్ 16 inch డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ప్యాసింజర్ సైడ్ అండ్ ఇది వచ్చరికి ఓడోమీటర్ వచ్చరికి మనకి రేంజ్ ఎంత ఉంది, ఎకానమీలో ఉందా ఇది చూపిస్తోంది. ఎంత రేంజ్ ఉంది, ఎంత బ్యాటరీ ఉంది, ఇవన్నీ కూడా రెగ్యులర్ కార్స్ లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉంది. సో ఇంటీరియర్ అయితే వైట్ అండ్ గ్రే కలర్ లో అయితే ఉంది. చాలా లగ్జరీ లుక్ అయితే ఉందన్నమాట. రూఫ్ లైట్ అయితే ఒకటి ఇచ్చారండి. 4-way సిగ్నల్ లైట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సీట్స్ అయితే కనుక మనం ఫ్రంట్ సీట్ ని బెండ్ చేసిన తర్వాత మాత్రం బ్యాక్ సీట్ ఎక్కగలుగుతాము. డ్రైవర్ ఫ్రీగా కూర్చున్న తర్వాత కూడా ఈ మాత్రం గ్యాప్ అయితే ఉంది. ఇంత అయితే ఉండవచ్చు. ఒక 5'6", 5'7" హైట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీగా కూర్చోవచ్చు అండి. వెనకాల కూడా 4 members అయితే సిటీ డ్రైవ్ కి కంఫర్ట్ అనుకుంటున్నాను. మరిన్ని ఆటో టెక్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.